హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఈరోజైతే మొన్న చూపించాను కదండి, గారెలకి పిండేసాను. అంతలో ఈయన టిఫిన్ తీసుకొచ్చాడని ఇంకా పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడేమన్నా మార్నింగ్ గారెలు చేద్దామని ఆ పిండి అయితే తీసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఆ రోజే కట్ చేసి పైన వేసేసి మూత పెట్టాను ఫ్రిడ్జ్లో. ఎంత బాగా కలిపితే అంత మెత్తగా వస్తాయండి గారెలు. బాగా కలుపుతున్నాను. ఇంకైతే వేడివేడిగా వేసినట్టు ఇచ్చేస్తా ఉన్నాను, తింటా ఉన్నారు. ఇంకా వేసేసి మిగతాదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంకా ఫస్ట్ అయితే వేసి దాంట్లో ఎంత చట్నీ ఉన్నా కానీ మా ఇంట్లో కారము నెయ్యి బాగా ఇష్టంగా తింటారండి. అందుకని కారము నెయ్యి వేసాను. చట్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాను గిన్నె. ముందే చేసే ఉంది చట్నీ. కారం నెయ్యి అయితే వేస్తున్నాను. ఇది సాంబార్ కారమేనండి. మామూలుగా గొడ్డు కారంలో ధనియాలు ఇవన్నీ వేసి సాంబార్ కారం చేయించుకుంటాము, ఆ కారమే. ఇంకా అయితే పెట్టిచ్చేసాను, మళ్ళీ వేస్తున్నాను. ఇంకా అలా వేడివేడిగా తింటుంటేనే బాగుంటుందండి. నేనైతే లాస్ట్ని వేసుకుంటాను. వేసుకొని ఇంకా మిగతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పిండి. కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మటన్ తీసుకొచ్చారండి. మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. దానిలోకి మసాలాలు అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. కొబ్బరి గసగసాల పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక్కోసారి ఒట్టి జీడిపప్పు పేస్ట్, కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అట్లా వేస్తానండి. ఇలా వేస్తే గ్రేవీ బాగుండిద్ది చాలా. ఇంకా పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2, టమాటాలు 2 కానీ 1 కానీ, చిన్నవి అయితే 2, పెద్దదైతే 1 వేస్తానండి. ఇంక ఇది వేసి పేస్ట్లా చేసి పక్కన, అంత పేస్ట్లా అక్కర్లేదు, 2-3 సార్లు తిప్పేసి పక్కన పెడతాను. ఇంకా గరం మసాలా అవన్నీ ఉన్నాయండి ముందుగానే. ఇంకా కొంచెం ఇవి బాగా కడిగేసి మటను కొంచెం సాల్ట్, పసుపు, ఆయిల్ వేసేసి ఒక 4-5 విజిల్స్ అయితే రానిస్తాను. తొందరగా అయిపోవాలంటే ఇలా కుక్కర్లో పెట్టేస్తానండి. లేకపోతే విడిగా తాలింపు పెట్టుకుంటే అందులో ఉడికించింది కూడా ఇంకా చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇదైతే తొందరగా అయిపోద్ది, ముక్కలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి కర్రీ తొందరగా అయిపోద్ది. ఇంకా 5 విజిల్స్ అయితే అయినాయండి. ఇంక ఇప్పుడైతే గిన్నెలో ఆయిల్ వేసేసి
కొంచెం లైట్గా తాలింపు గింజలు ఒక్క చిటికెడు, ఇంకా జీలకర్ర వేసాను, కరివేపాకు వేసి టమాటా, పెద్దుల్లిపాయ, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాను. అది బాగా వేగి అలా ఆయిల్ పైకి తేలినాక అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇది కూడా వేసి బాగా వేయించాలి, పచ్చి వాసన అంతా పోయేలాగా. ఇంక ఇందులో అయితే ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా, వాటర్ రాకుండా అట్లా ముక్కల వరకు తీసుకొని ఆ ఉల్లిపాయ పేస్ట్ వాటిల్లో బాగా మసాలా ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా వేపుకోవాలి. బాగా ఆయిల్ అయితే పైకి తేలింది, ముక్కలకి అంతా మసాలా పెట్టింది. ఇందాక పసుపు వేసాను కదండి, అయినా కొంచెం మళ్ళీ వేసాను, చూసుకొని వేసుకోవాలి. ఇందాక వేసాను కదా సాల్ట్ కూడా. ఇప్పుడు కారం అయితే వేస్తున్నాను. మా ఇంట్లో కారం ఎక్కువే తింటారండి. ధనియాల పొడి, గరం మసాలా కూడా వేస్తున్నాను. ఆయిల్లోనే బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసేసి, వాటర్ ఏం లేకుండా ఒట్టి ఆయిలే ఉండేటట్టు చూసుకొని కొంచెం బాగా కలిపి ఇంకా వాటర్ అయితే పోయాలి. ఈ వాటర్ అయితే ఇందాక ఉడకబెట్టుకున్న వాటర్ వస్తాయి కదా, ఆ వాటరే పోసాను. కొబ్బరి, గసగసాల పేస్ట్ కూడా వేస్తున్నాను 2 స్పూన్లు. ఇదంతా ఎక్కువ ఉడికే పని ఉండదండి, ఎందుకంటే ముందే కుక్కర్లో పెట్టాం కదా, ముక్కలు ఉడికిపోయినాయి కాబట్టి. ఈ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా వేయించుతున్నాం కదా, ఇంకా సిమ్లో పెట్టేసి కాసేపు మూత పెట్టి ఉంచేస్తే సరిపోద్ది. తొందరగా అయిపోద్దండి కర్రీ, చాలా టేస్ట్గా ఉండిద్ది. కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా కస్తూరి మెత్తి వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసి ఆపేస్తాను. ఇంకా మొన్న తెచ్చారు కదండి మామిడికాయలు, అవైతే ఫ్రిడ్జ్లో పెడదామని బయట పెట్టాను, అవే చూపిస్తున్నాను. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.